నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. రాష్ట్రంలో నేటి నుంచి ఎన్నికల నామినేషన్ల పర్వం ప్రారంభమైంది. లోక్సభ ఎన్నికలకు రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు సంసిద్ధమవుతున్నాయి. దీంతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో తిరుగులేని ఆధిక్యాన్ని సొంతం చేసుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి అదే ఊపుతో లోక్సభ ఎన్నికల్లో కూడా ఎక్కువ స్థానాల్ని దక్కించుకుని జాతీయ రాజకీయాల్లో కీలకమైన పాత్ర పోషించడానికి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా ప్రతి పేదవాడికి కనీస ఆదాయ భద్రత కల్పిస్తామన్న ఎన్నికల హామీతో ప్రచారాన్ని ప్రారంభించింది. ఇక అవినీతి రహిత పాలన, సమర్థవంతమైన నాయకత్వంతో దేశాన్ని నడిపిస్తున్న పార్టీగా భారతీయ జనతా పార్టీ ప్రచారం చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్నికల పోరు, పార్టీల ప్రచార జోరుపై చర్చను చేపట్టింది నేటి ప్రతిధ్వని. ఈ చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు తాడూరు శ్రీనివాస్ గారు, ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్, తెలంగాణ రాష్ట్ర సమితి కార్యదర్శి కత్తి వెంకటస్వామి గారు, ఏఐసీసీ సమన్వయకర్త, కాంగ్రెస్ పార్టీ నాయకులు రావుల సిద్దిరెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, రాజకీయ అంశాల విశ్లేషకులు. శ్రీనివాస్ గారు, రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ ఈరోజు విడుదలైంది. నామినేషన్ల పర్వం మొదలైంది. ఎన్నికల పోరుకు అన్ని రాజకీయ పార్టీలు కూడా సంసిద్ధమవుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న కరీంనగర్ నుంచి ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. కేటీఆర్ కూడా ఎన్నికల సన్నాహక సభల పేరిట రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ముఖ్యంగా ఈ ఎన్నికల విషయంలో తెలంగాణ రాష్ట్ర సమితి ప్రచార అస్త్రశస్త్రాల్ని ఏ విధంగా విశ్లేషణ చేసుకోవాలి? కేసీఆర్ గారి ఆశయాలకు అనుగుణంగా, తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర సమితి ఉద్భవించింది. అదే కోణంలో పనిచేస్తూ ఉంది. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధే ఏకైక ధ్యేయంగా ఈరోజు పనిచేస్తూ ముందుకు పోతా ఉన్నాం. కాబట్టి తెలంగాణలో తెలంగాణ ప్రజలు మా పార్టీ ఏది అన్నప్పుడు ఇది మా పార్టీ, మా తెలంగాణ రాష్ట్ర సమితి, మా నాయకుడు కేసీఆర్ గారు అని చెప్పి వారు ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు. అందుకే ఏ ఎన్నికలైనా సునాయాసంగా మేము విజయదుందుబి మోగిస్తాం. గెలుపు గుర్రం తెలంగాణలో టీఆర్ఎస్, దాని రైడర్ కేసీఆర్ గారు. మీరు చూసినట్టయితే స్థానిక సంస్థల ఎన్నికలు, ఆ తర్వాత జీహెచ్ఎంసీ, గ్రేటర్ హైదరాబాదు, మినీ ఇండియా లాంటి ఎన్నికలలో అన్ని ప్రాంతాల ప్రజలు, అన్ని భాషలు మాట్లాడేటటువంటి ప్రజల యొక్క ప్రజా హృదయాలను చూరగొన్నటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ఈరోజు తెలంగాణలో ఏ మారుమూలను వెళ్ళినా కేసీఆర్ గారి యొక్క విజయ గాథలు తప్పకుండా వారి ఊళ్ళల్లో చర్చించుకుంటా ఉన్నారు. ఈరోజు పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయో, ఎందుకు పార్లమెంట్ ఎన్నికలలో మనకు ఎక్కువ మెజార్టీ కావాలి, ఎందుకు రాబోయే ఎన్నికలలో విజయం సాధించాలి. కేటీఆర్ ఒకవైపు కేసీఆర్ గారు. కేటీఆర్ ఆల్రెడీ అన్ని నియోజకవర్గాలని, పార్లమెంటరీ నియోజకవర్గాలను చుట్టి వచ్చి రావడం జరిగింది. కేటీఆర్ గారు మాట్లాడుతున్నప్పుడు ప్రజలకు అర్థమయ్యేటటువంటి భాషలో, సరళమైన భాషలో ఈరోజు వారికి తెలంగాణ రాష్ట్రంలో మనం 16 ఎంపీలను గెలవాలంటే ఎందుకు గెలవాలి, వాటి అవసరం ఏముంది అని వివరించి చెప్తున్నప్పుడు ప్రజలకు చాలా అర్థమయ్యే రీతిలో ప్రసంగాలు వింటూ ఉంటే లక్షలాది జనం అక్కడ వారికి ఒక అవగాహనతో మీటింగ్ల నుండి వచ్చి వెళ్తూ ఉన్నారు. కొడితే కొట్టాలిరా, 16 కొట్టాలి అన్నట్టుగా మా ఓపెనింగ్ బ్యాట్స్మెన్ లాగా వెళ్తూ ఉన్నారు. ఆయన ఏది కొట్టినా సెంచరీ. మీకు తెలుసు జీహెచ్ఎంసీ ఎన్నికలలో వారు చెప్పి మరి ఈరోజు మేము 100 కార్పొరేటర్లను గెలవడం జరిగింది. మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్స్లలో కూడా మేము ఎన్ని గెలుస్తామని చెప్పామో అన్ని ఎమ్మెల్యేలను గెలుచుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా ఎన్నికల మేము సమరోత్సాహంలో ముందే వెళ్ళడం, మా క్యాండిడేట్లను కూడా మేము ముందే పార్టీ పరంగా వారికి తర్ఫీదునిచ్చుకోవడం, ప్రజల హృదయాలను ఎట్లా చూరగొనాలి, ప్రజలలో ఎట్లా మమేకం కావాలి, ఏ నియోజకవర్గంలో ఏ సమస్యలు ఉన్నాయి, వాటిని ఏ రకంగా ప్రభుత్వం తీర్చాలో వాటికి ఒక మొత్తం మీద ఇక్కడ ఉన్నటువంటి మా పార్టీలో ఉన్నటువంటి వారందరూ కూడా నిష్ణాతులై కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తూ ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి, పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి కొంత విభిన్నత్వం స్పష్టంగా ఉంటుంది. మరి పార్లమెంటు ఎన్నికల్లో 16 స్థానాలు కైవసం చేసుకోవడానికి తెలంగాణ రాష్ట్ర సమితి ఎటువంటి కీలకమైన పటిష్టమైన వ్యూహాలు అమలు చేయబోతోంది? మేము ప్రజలకు ఒకటే చెప్తా ఉన్నాం. కేంద్రం నుండి పునర్విభజన బిల్లులో అనేక అంశాలు పెండింగ్లో ఉన్నప్పుడు అక్కడ మన ఎంపీలు పార్లమెంటు వేదికగా పోరాటం చేసి అనేక అంశాలను సాధించుకోవాల్సినటువంటి పరిస్థితి. మీరు చూసినారు, పునర్విభజనలో పేర్కొన్నటువంటి హైకోర్టు రావడానికి నెల నుండి 4 నెలల లోపలనే రాష్ట్ర హైకోర్టులు ఏర్పడ్డటువంటి సంఘటనలు దేశంలో ఉన్నాయి. కానీ తెలంగాణ వచ్చేసరికల్లా ఈరోజు 4.5 ఏళ్ల సమయం పట్టింది. అది కూడా మన తెలంగాణ ఎంపీలు పార్లమెంట్ వేదికగా పోరాడితే 95% జోనల్ సిస్టమ్ గురించి మన యొక్క ఒత్తిడి ఉంది కాబట్టి మనం వ్యూహాత్మకంగా సాధించుకోగలిగినాం. ఇవాళ ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. పసుపు బోర్డు రావాల్సిన అవసరం ఉంది, ఇవాళ కోచ్ ఫ్యాక్టరీ రావాల్సిన అవసరం ఉంది, బయ్యారం ఉక్కు స్టీల్ ఫ్యాక్టరీ రావాల్సిన అవసరం ఉంది, జాతీయ ప్రాజెక్టుల హోదాలు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రకంగా మీరు చూసినట్టయితే కేంద్రంలో ఏ రాష్ట్రంలోని నాయకులు ఉంటే ఆ రాష్ట్రానికే రైళ్లు వెళ్తూ ఉంటాయి.
ఈ రోజు గుజరాత్ నుండి మోడీ ప్రధానమంత్రిగా ఉన్నందుకు బుల్లెట్ రైళ్లు అన్నీ కూడా గుజరాత్కు పరుగులు తీస్తూ ఉన్నాయి. అందుకే రాబోయే కాలంలో చాలా బెస్ట్గా మనం బార్గెనింగ్ చేయాలంటే, మన సమస్యలు తీర్చుకోవాలంటే మనకు 16 మంది ఎంపీల అవసరం ఉంది అని ప్రజలకు వివరిస్తూ ముందుకు పోతా ఉన్నాం. వెంకటస్వామి గారు, శంషాబాద్లో భారీ బహిరంగ సభ నిర్వహించడం ద్వారా ఏఐసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ రాష్ట్రంలో పార్లమెంటు ఎన్నికల ప్రచార భేరీని ముగించారు. అట్లాగే కనీసం పేదవాడికి ఆదాయ భద్రత చేకూర్చాలి, అట్లాగే రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీ చేయాలనేది కాంగ్రెస్ పార్టీ సంకల్పం. మరి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎలాంటి వ్యూహాలను అమలు చేయబోతోంది? కంపారిజన్ ఫర్ అసెంబ్లీ ఎలక్షన్స్ను దీన్ని కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు దేశంలో ఎవరు నాయకత్వం వహించాలనేటువంటిది ఒక చర్చ. దాని ఆధారంగానే పార్లమెంట్ ఎన్నికలు ఉంటాయి అనేటువంటిది చాలా స్పష్టం. దేశం మొత్తం మీద ఇలా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నది, మేము ప్రతిపక్షంలో ఉన్నాం. కాబట్టి ఈ 2 జాతీయ పార్టీల మధ్యనే ఇది తేల్చేటువంటి అంశము. సో దీన్ని హైజాక్ చేయడానికి మేము కూడా జాతీయ పార్టీగా మారుతామని, లేకపోతే జాతీయ అంశాలలో మేము ప్రభావితం చేస్తామనే విషయం అండ్ ఇట్ ఈస్ ఎ స్ట్రాటజీ ఆఫ్ ది టీఆర్ఎస్. అట్లా చేయడం వాళ్ళ స్ట్రాటజీ, తప్పేం కాదు. బట్ ఏంటంటే నేను ప్రధానంగా భావించేది ఏంటంటే, రాహుల్ నాయకత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ మధ్యన ఇది యుద్ధం అనేటువంటి చాలా స్పష్టం. అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ప్రధాన ప్రత్యర్థులు కాంగ్రెస్ అండ్ టీఆర్ఎస్గా ఉంది. సో దాని అడ్వాంటేజ్ కూడా టీఆర్ఎస్కి ఉంటుంది. మోడీ అక్కడ ఉన్నప్పటికీ ప్రధానంగా ఆ స్థాయిలో భారతీయ జనతా పార్టీకి ముందుకు రాలేని పరిస్థితి ఉన్న దృష్ట్యా న్యాచురల్గా ఏ పోటీ అనేటువంటిది కాంగ్రెస్ అండ్ టీఆర్ఎస్ మధ్యన ఉంటుంది. సో టీఆర్ఎస్కు మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్లో మెజారిటీ రావడం, దాని యొక్క ప్రభావం కూడా తప్పనిసరిగా ఉంటుంది. సో దీన్ని అధిగమించి మేము ప్రజల్ని కన్విన్స్ చేసి ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ 16 గెలిచినా అక్కడ ప్రభావితం చూపిస్తుంది అని అంటే అది కొద్దిగా అంటే ప్రాక్టికల్గా మనం చాలాసార్లు చూసినాం కూడా. ఇదే తెలంగాణ ఉద్యమం బిగినింగ్ యుద్ధంలో 14 సీట్లలో 11 సీట్లు గెలిచి కూడా ఆ రోజు తెలంగాణను సాధించలేని పరిస్థితి చెన్నారెడ్డి గారి నాయకత్వంలో అప్పుడు జరిగిన సమయంలో, ఇది మన తెలంగాణ ప్రజాసమితి పేరుతో అప్పుడు జరిగింది. సో ఇప్పుడు మొన్న 2 మాత్రమే ఎంపీలు ఉన్నప్పటికీ మిగతా పక్షాలన్నీ, మిగతా వర్గాలన్నీ ప్రజలందరూ కలవడం వల్ల ఒక ఉద్యమ రూపంలో వచ్చినటువంటి మార్పు కారణంగానే వచ్చింది. కానీ కేవలం 16 సంఖ్యతోటి వచ్చిందైతే కాదు. ఎంపీల సంఖ్యతోటి తెలంగాణ రాలే. ప్రజల అభిష్టం, ప్రజల యొక్క ఆకాంక్ష, ప్రజల యొక్క పట్టుదల, పోరాటం, సహకారం, ఒకరికొకరి సహకారం, అంటే ఒకే గొంతు, జై తెలంగాణ అంటే జై తెలంగాణ అన్నారు. అధికార పక్షం టీఆర్ఎస్ ప్రచార పర్వాన్ని ఇప్పటికే ప్రారంభించి దూసుకెళ్తోంది. అయితే స్థానిక పరిస్థితుల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీ వీలైనన్ని ఎక్కువ పార్లమెంటు స్థానాల్ని కైవసం చేసుకునే లక్ష్యంతో ఎలాంటి వ్యూహాలు అమలు చేయబోతోంది? అంటే ఇప్పుడు మాకు ఉన్న అంచనాలు కొన్ని ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి 17 సీట్లలో హైదరాబాద్ అయితే కొంచెం అది ఒక స్పెషల్, దానికి అన్ని పార్టీలు దాన్ని స్పెషల్గానే కేటగిరైజ్ చేస్తున్నాయి. మిగతా 16 విషయానికి వచ్చినట్టయితే ఉంటే మేము 7-8 సీట్లలో అంటే పర్ఫామ్ చేయగలిగేటువంటి స్థితి ఉంది, విజయం సాధించే అవకాశం కూడా ఉంది. బేసిక్ ఓట్ ఏదైతే కాంగ్రెస్ ఓటు ఉందో దాన్ని పెద్దగా ఇబ్బంది ఏం లేదు. మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో కొంత మార్పు జరిగిన మాట వాస్తవం. బట్ దాన్ని రీగెయిన్ చేసుకోగలిగేటువంటి శక్తి మాకుంది. మేము మా ఓటును మేము కాపాడుకుంటామనే విశ్వాసం ఉంది. సో అట్లా మేము అంటే బూత్ టు బూత్ ప్రోగ్రాంలో కొంత వర్క్ నడుస్తుంది. సో కాబట్టి డెఫినెట్గా మేము ఏదైతే కొన్ని స్థానాలు అనుకున్నామో ఆ స్థానాల విషయంలో ఒక ప్రత్యేక పట్టు ఉంది మాకు. పర్టికులర్గా ఇటు నల్గొండ జిల్లా కావచ్చు, అటు వరంగల్ జిల్లా కావచ్చు, ఖమ్మం కావచ్చు, ఈ జిల్లాల్లో కొంత మాకు ఎక్కువ పాసిబిలిటీస్ ఉన్నాయి. సో దాన్ని మేము ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తాం. డెఫినెట్గా మాకు 6-7 స్థానాలలో గెలుపు అవకాశం ఎక్కువగా ఉంది. మిగతా స్థానాల్లో కూడా మేము గట్టిగా పోటీనిస్తాం. చిదిరెడ్డి గారు, దేశవ్యాప్తంగా మోదీ అమిత్ షా ద్వయం రాజకీయంగా అనేక వ్యూహాలు అమలు చేస్తూ మెరుగైన ఫలితాలు సాధించారు. మరోవైపు చూసినట్లయితే గత 5 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీకి టీఆర్ఎస్
పార్లమెంట్లో అనేక బిల్లులను ఆమోదింపజేసుకునే విషయంలో స్నేహపూర్వకమైన హస్తాన్ని అందించింది. అట్లాగే బీజేపీ కూడా రాష్ట్రానికి సంబంధించి అభివృద్ధికి సంబంధించి అనేక సహాయ సహకారాలను అందిస్తూనే ఉంది. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో పార్లమెంటు స్థానాల్లో ఎక్కువగా గెలిచే విషయంలో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితిని ఏ విధంగా ఎదుర్కోబోతుంది? దేశ ప్రధాని ఎవరుండాలి అని నిర్ణయించినటువంటి ఎన్నిక, ఏ పార్టీకి మెజారిటీ రావాలి, ఎవరు ప్రధానిగా ఉంటే బాగుంటుందని ప్రజలు ఆలోచించి ఓటేసినటువంటి ఎన్నిక. కాబట్టి ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీకి దీంట్లో స్టేక్స్ లేవు. ఇవాళ భారతీయ జనతా పార్టీయా లేకపోతే వారికి వ్యతిరేకంగా ఉన్నట్టు ఏదైనా ఒక కూటమి అని ఆలోచించినప్పుడు నరేంద్ర మోదీ ప్రధాని కావాలని చెప్పేసి దేశం మొత్తం కోరుకుంటుంది. దానికి అనుకూలంగా ఓటింగ్ అవుతుంది. సో దట్ ఇస్ ద ఫస్ట్ థింగ్. అది డైరెక్ట్గా మా ప్రచారాస్త్రం కాబోతుంది. రెండోది ఏంటంటే, సరే మొన్ననే వాళ్ళకు మ్యాండేట్ వచ్చింది, రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ ఒకసారి అవకాశం వచ్చింది కాబట్టి అదొక సెపరేట్ అంశం. కానీ రాష్ట్రంలో పాలనా వైఫల్యాల గురించి ఖచ్చితంగా మాట్లాడతాం. పెరిగిన అప్పుల గురించి కానీ, పరిపాలనా వ్యవస్థలో లోపాలు కానీ, అధికార వికేంద్రీకరణ లేకపోవడం కానీ, ఈ అంశాలు మాట్లాడతాం. ఇదే కాకుండా మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ తోటి ఇక్కడ మాకు ఒకటే ఎంపీ ఉన్నా కానీ, మా పార్టీ ప్రభుత్వం లేకున్నా కానీ, సమాఖ్య స్ఫూర్తితోటి భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రానికి చేసినటువంటి యొక్క ఏదైతే మేళ్ళు ఉన్నాయో, ప్రయోజనకరమైన అంశాలు ఉన్నాయో వాటిని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తాం. మొదటిగా ఇవాళ కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు, మాకు 16 సీట్లు ఇవ్వండి, మేము 1,40,000 కోట్లు 1,50,000 కోట్లు తీసుకొస్తాము వచ్చే 5 ఏళ్లలోని. మేము చెప్తా ఉన్నాము, ఒక్క ఎంపీ ఉంటే కూడా గత 5 ఏళ్లలో ఈ రాష్ట్రానికి 2,45,000 కోట్ల రూపాయల నిధులు ఇచ్చాం. అదొక ప్రధానమైన ప్రచారాంశంగా ఉండబోతోంది. 2,900 కిలోమీటర్ల జాతీయ రహదారులు ఇచ్చాం. జాతీయ స్థాయి సంస్థలైనటువంటి ఎయిమ్స్ అనుకోండి, నైపర్ అనుకోండి, నిమ్స్ అనుకోండి, ఇటువంటి చాలా సంస్థలు ఇవాళ ఏర్పాటు చేసినాం. తర్వాత మీకు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి అనేక ప్రతిష్టాత్మక కార్యక్రమాలు వాళ్ళు చెప్పుకునేటివైతేనేవో, సాగునీటి ప్రాజెక్టులైన కాళేశ్వరం అయి ఉండొచ్చు, పాలమూరు రంగారెడ్డి అయి ఉండొచ్చు, సీతారామ ఎత్తిపోతలు అయి ఉండొచ్చు. వీటికి గతంలో అక్కడ కాంగ్రెస్ ఇక్కడ కాంగ్రెస్ ఉంటే కూడా వివక్షను ఎదుర్కొన్నటువంటి సందర్భాన్ని మీరు గుర్తుపెట్టుకుంటే కంపేర్ చేస్తే అత్యంత వేగంగా పర్యావరణ అటవీ అనుమతులు ఇచ్చి ఈ రాష్ట్రం చేపట్టినటువంటి సాగు తాగునీటి ప్రాజెక్టులను ముందుకు తీసుకుపోతున్నటువంటి ఘనత భారతీయ జనతా పార్టీలో నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వాన్ని. అదేవిధంగా ఇక్కడ జరుగుతున్నటువంటి విద్యుత్ ప్రాజెక్టులకు కావాల్సిన అనుమతులు, వాటికి కావాల్సినటువంటి నిధులు అందజేయటం, అదేవిధంగా సంక్షేమ పథకాలు కొన్ని ఇచ్చారు. ఎన్సిడిసి ద్వారా గొర్రెల పంపిణీ కానివ్వండి, లేకపోతే నీలి విప్లవం ద్వారా చేప పింపల యొక్క సాగు కోసం డబ్బులు ఇవ్వడం కానివ్వండి. ఇదే కాకుండా ఇవాళ పిఎం కిసాన్ సమ్మాన్ పథకం దేశంలో 3.5 కోట్ల మంది రైతులకు ప్రతి సంవత్సరం 6,000 రూపాయలు వారికి ఒక ధనాన్ని అందజేసి ప్రోత్సాహకరంగా వారు వ్యవసాయం చేసుకునే విధంగా ఈ రాష్ట్రంలో దగ్గర 30 లక్షల మంది రైతులు దాంట్లో భాగస్వాములు అయ్యారు. అదేవిధంగా ఆయుష్మాన్ భారత్ యోజన ఇక్కడ వీళ్ళు అమలు చేయట్లేదు కానీ 5 లక్షల రూపాయల ఆరోగ్య బీమా ప్రవేశపెట్టి దేశంలో 50 కోట్ల మందికి 10 కోట్ల పేద కుటుంబాలకు దాన్ని అమలు చేసేటువంటి పథకం. అయితే ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో పార్లమెంటు స్థానాన్ని కైవసం చేసుకోవడానికి ఎంతవరకు ఏ మేరకు ఉపకరిస్తాయి? ఈ రాష్ట్రం యొక్క డెవలప్మెంట్ కోసము నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎంత మేరకు కట్టుబడిందనే విషయం స్వచ్ఛ భారత్లో నిధులు కేటాయించడం నుంచి మొదలుపెట్టి స్మార్ట్ సిటీసు, అమృత్ సిటీసు, హెరిటేజ్ సిటీసు, తర్వాత వచ్చేసి హైదరాబాద్ నగరంలో డ్రైనేజ్ వ్యవస్థకు డబ్బులు ఇవ్వడం కానివ్వండి. దెర్ ఆర్ సో మెనీ థింగ్స్. అందుకే 2,45,000 కోట్ల రూపాయలు, 4 లక్షల ఇండ్లు ఈ రాష్ట్రానికి పేదలకు కట్టించడానికి మేము నిధులు ఇచ్చి కేటాయించారు. ఈ రకంగా ఇవన్నీ కూడా సంక్షేమ అభివృద్ధి పథకాలకు సంబంధించినటువంటి బలమైన ప్రచారాస్త్రాలు. వీటిని పాజిటివ్ అంశాలుగా ప్రజల్లోకి తీసుకెళ్తాం. శ్రీనివాస్ గారు, అవసరమైతే జాతీయ రాజకీయ పార్టీని కూడా స్థాపిస్తామని కేసీఆర్ చెబుతున్నారు. అయితే జాతీయ రాజకీయాల్లో కీలకమైన భూమిక పోషించడానికి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఈ ఎన్నికల్ని ఏ మేరకు కీలకంగా భావిస్తోంది? తరం మారినా తలరాత మారలేదు. ఈ దేశం యొక్క తలరాత మారలేదు ఈ రోజు వరకు కూడా. 70 ఏళ్లలో ఆ పార్టీ కాకపోతే ఈ పార్టీ, ఈ కూటమి కాకపోతే ఆ కూటమి ఎన్నుకున్నారు. ఆ ప్రధానమంత్రి కాకపోతే ఈయన కాకపోతే ఆయన. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే ఒకే కుటుంబంలో ఈ రోజు వరకు మనం చూస్తూ ఉన్నాం, డైనాసిటీ కొనసాగుతూ ఉంది. కానీ దేశం ప్రజల యొక్క జీవన విధానంలో ఏమైనా మార్పు వచ్చిందా? దేశంలో ఏమైనా మార్పు వచ్చిందా? ఇంకా మరుగుదొడ్ల నిర్మాణం గురించి లండన్ వేదికగా ప్రధానమంత్రి మాట్లాడడం అంటే అది మన భారతదేశానికి ఏమన్నా మంచా? ఇవాళ నదీ జలాలను సరిగా వాడుకుంటున్నామా? మీకు తెలంగాణ ఉదాహరణకు తీసుకున్నట్టయితే 2014లో 24 లక్షల టన్నుల ప్రొడ్యూస్ చేయగలిగితే, ధాన్యాగారాన్ని పుట్టించగలిగితే, అది ఫ్రీ పవర్తో కానీ లేకపోతే మిషన్ కాకతీయ కానీ, సకాలంలో ఎరువుల పంపిణీ కానీ, సకాలంలో విత్తనాలు కానీ, ఈ రోజుకి 4 ఏళ్లలోనే 54 లక్షల టన్నుల వరి ధాన్యాలని మేము ఇవాళ కల్లాలకు చేర్చగలిగినాం, సరి అయిన గిట్టుబాటు ధర ఇవ్వగలిగినాం. ఇవన్నీ కూడా
ఇవాళ కేంద్రం ఒక్కొక్కసారి మాకు సహకారం అందించకపోయినా స్టేట్ డెవల్యూషన్ ఫండ్లో ఇవాళ అనేక రకమైనటువంటి హక్కుగా రావాల్సినటువంటి నిధులు కానీ హక్కుగా రావాల్సినటువంటి అనేక పరమైనటువంటి సబ్సిడీ పథకాలు కానీ అన్నీ కూడా రద్దు చేసేటటువంటి కాలంలో ఇవన్నీ మేము ప్రగతిని సాధించడం జరిగింది. ఎన్ని ప్రాజెక్టులు మనం కొత్తగా నిర్మించుకొని ముందుకు పోతా ఉన్నాం. ఇవాళ తెలంగాణ ఒక దిక్సూచిగా తయారైంది. తెలంగాణ అభివృద్ధిలో ఇవాళ ఒక విశ్వవిద్యాలయంగా మారింది. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ వైపు అనేక రాష్ట్రాల యొక్క రాజకీయ పార్టీలు చూస్తూ ఉన్నారు. తెలంగాణ మోడల్గా ఇవాళ ఆయా రాష్ట్రాలలో పథకాలను తీసుకురావడం జరుగుతుంది. ఈరోజు మన రైతు బంధు పథకం చూడండి, ఇవాళ ఎంత ప్రివెంటివ్ మెజర్స్ తీసుకున్నాం రైతులకి అకాల మరణాలు లేకుండా. ఇవాళ ఎల్ఐసి లాంటి బీమా విధానాన్ని రైతులకు తీసుకొచ్చినాం. ఇది దేశవ్యాప్తంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా అమలుపరిచేటటువంటి కిసాన్ యోజన ఏదో తీసుకొచ్చినారు. ఇవాళ అనేక రాష్ట్రాలు కూడా రైతు బంధు ప్రోగ్రామ్ని తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నారు. అంటే కేసీఆర్ గారి మదిలో పుట్టినటువంటి ఒక వినూత్నమైనటువంటి ఆలోచన ఇవాళ అనేక రాష్ట్రాల యొక్క మరి ఆ రాజకీయ పార్టీలు అనుసరించే విధంగా ముందుకు పోతా ఉంది. అందుకే అన్ని రాష్ట్రాలు ఏమనుకుంటారు, ఒక జాతీయ పార్టీగా కనుక తెలంగాణ రాష్ట్ర సమితి ఎమర్జ్ అవుతే రాబోయే కాలంలో అన్ని రాష్ట్రాల ప్రజలు కూడా మాకు తెలంగాణలో జరుగుతున్నటువంటి మిషన్ కాకతీయ కానీ తెలంగాణలో జరుగుతున్న మిషన్ భగీరథ కానీ ఇవాళ తెలంగాణలో 24 గంటల పవర్ ఇవాళ జాతీయ పార్టీలుగా చెప్పుకునే వారి రాష్ట్ర ప్రభుత్వాలలో ఏ ఒక్క రాష్ట్రమైనా 24 గంటల పవర్ ఇస్తున్నారా? మొన్నటికి మొన్న మహారాష్ట్ర గ్రామాల ప్రజలు ఇవాళ మమ్మల్ని తెలంగాణలో కలపండి, అక్కడ సంక్షేమ పథకాలు చాలా బాగున్నాయి, అక్కడ అభివృద్ధి చాలా జనరంజకంగా పరిపాలన సాగుతుంది, మమ్మల్ని సైతం ఆ తెలంగాణలో రాష్ట్రంలో కలపండి అని వినతి పత్రాలు ఇస్తూ ఉన్నారు. ఇవాళ మహబూబ్ నగర్ లాంటి వలస బాధిత ప్రాంతాల నుండి కూడా వలసలు నివారించి మళ్ళీ తిరిగి తెలంగాణ రాష్ట్రానికి వస్తూ ఉన్నారు అనేక రాష్ట్రాలకు వెళ్ళిన వాళ్ళని. అందుకు తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి, ఇటువంటి అభివృద్ధి దేశవ్యాప్తంగా జరగాలంటే మేము జాతీయ పార్టీగా మారాలి. జాతీయ పార్టీ పెట్టినా లేదా 16 మంది ఎంపీలను గెలిచి మిత్రపక్షం ఒక సీటు ఓవైసీ గారు గెలిచిన ఇవాళ 17 సీట్లతో కేంద్రంలో సైతం చక్రం తిప్పగలిగేటటువంటి రాజకీయ నైపుణ్యత తెలంగాణ రాష్ట్ర సమితికి కేసీఆర్ గారికి ఉంది. కాబట్టి దేశ ప్రజలు మమ్మల్ని ఎదురు చూస్తూ ఉన్నారు. వెంకటస్వామి గారు, రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి జాతీయ అంశాలతో పాటు రాష్ట్ర అవసరాలు కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు జాతీయ హోదా కల్పించడం లేదా ప్రత్యేక నిధులు కేటాయించడం, అట్లాగే రాష్ట్ర యువతకు ఉపాధి కోసం ఐటీఆర్ ప్రాజెక్టు ముందుకు తీసుకెళ్లడం అనే అంశాలని ముఖ్యంగా ఈ ఎన్నికల్లో పార్టీలో సమిష్టితత్వంతో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ముందుకెళ్ళబోతోంది? ఇవాళ అబద్ధాన్ని చాలా అద్భుతంగా అతికేటట్టు ఆడడంలో కేసీఆర్ దిట్ట. ఇవాళ సీనన్న చెప్తున్నట్టుగా ఇక్కడ మొత్తం రైతులందరూ సంక్షేమంలో ఉన్నారా సంక్షోభంలో ఉన్నారా ఒకసారి నిజామాబాద్ పోయి తెలుస్తుంది. లేకపోతే మనకు వచ్చిన డాటా ఏదైతే ఉందో దేశంలో జరుగుతున్నటువంటి రైతు ఆత్మహత్యల విషయంలో మనం ఏ స్థానంలో ఉన్నదో ఒకసారి బేరీ చేసుకుంటే వాళ్ళకి తెలుస్తుంది. తర్వాత దేశం మొత్తం చీకట్లో ఉన్నది. దేశం ఫస్ట్ మనకు స్వాతంత్రం వచ్చిన రోజు 1,00,000 యూనిట్లు కూడా మన దగ్గర లేవు. బట్ ఆన్ గోయింగ్ ఇదంతా జరిగిన తర్వాత ఈ ఒక్క రాష్ట్రం 24 గంటలు అది ఒక పెద్ద అబద్ధం. నేను నార్త్ ఈస్ట్ స్టేట్స్ ఇన్ఛార్జ్, నేను ఐజ్వాల్ ఇది మిజోరాం లాంటి పీక్ స్టేట్ ఎక్కడో ఉన్నటువంటి స్టేట్లో ఎప్పటి నుంచో 24 అవర్స్ ఎలక్ట్రిసిటీ ఇస్తున్నారు. మేనిఫెస్టోని జనాల దగ్గర తీసుకెళ్లే విధంగా ఓటర్లను ఆకట్టుకునే రీతిలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా సఫలీకృతం అవుతుంది? డెఫినెట్గా మేనిఫెస్టోలో ఏ అంశాలు అయితే పెడుతున్నామో మేము ఏం చేయాలనుకుంటాం, జాతీయ స్థాయిలో మేము ఏం చేయాలా అన్నిటికన్నా మొన్న రాహుల్జీ ఇక్కడికి వచ్చినప్పుడు కూడా చాలా స్పష్టంగా దానికే ఆ ఒక్క అంశాన్ని ఎక్కువ ఎక్స్పోజ్ చేయాలనేటువంటి విషయం వచ్చినప్పుడు మినిమం ఏదైతే నీడ్స్కి సంబంధించినటువంటి ఆదాయం ఉందో ఈ దేశంలో అది మేము మా ప్రభుత్వం తరఫున మేము భరోసా ఇస్తున్నాం. రేపు ప్రభుత్వానికి వచ్చిన తర్వాత దరిద్రరేఖ కింద ఉండి మినిమం అవసరాలకు సంబంధించినటువంటి కనీస ఆదాయం లేదో వాళ్ళందరికీ కూడా డైరెక్ట్గా గవర్నమెంట్ ఆదుకొని డైరెక్ట్గా మేము ఆదుకుంటాము, మేము మినిమం ఆదాయాన్ని కల్పిస్తాం అనేటువంటిది మా ప్రధాన అటువంటి అంశం. రాష్ట్రం విషయానికి వచ్చినట్లయితే కాళేశ్వరం ప్రాజెక్టుకు ప్రత్యేక హోదా కల్పించడంతో పాటు ఐటీఐఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ముందుకెళ్లబోతోంది, ఎన్నికల మేనిఫెస్టోలో ఈ అంశాన్ని ఏ విధంగా పొందుపరచబోతోంది? ఐటీఐఆర్ అనేటువంటిది అసలు యాక్చువల్లీ బిఫోర్ తెలంగాణ ఫార్మేషన్కు ముందే ఇక్కడికి శాంక్షన్ వచ్చింది. గత ప్రభుత్వంలో మన్మోహన్ సింగ్ గారి టైంలో వచ్చింది. దాన్ని తెచ్చుకోవడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదని ఒక తోసేయచ్చు, కానీ మన వైపు నుంచి ఎంత ప్రయత్నం జరిగిందనేటువంటిది కూడా చాలా ప్రధాన అంశం. ఆయన చెప్తున్న దాంట్లో ఎక్కడ కూడా పోరాటం చేసినా దాఖలా లేదు. అది
ఉక్కు కర్మాగారం బయారం కావచ్చు, లేకపోతే హైకోర్టుకు సంబంధించిన విషయం కావచ్చు. హైకోర్టుకు సంబంధించి దాదాపుగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సమయానికి వీళ్ళు దాన్ని మా ఖాతాలో వేసుకోవడానికి చేసినటువంటి ఒక ఏది నాటకం తప్పితే ఏం జరగలేదు. ఎక్కడ కొట్లాడింది, ఏం చేసినది, ఎవరు కొట్లాడినది, ఎవరు కొట్లాడి తెలంగాణ వచ్చింది, ఎవరితే తెలంగాణ వచ్చింది, మనమేం చేసినాం అనేటువంటి విషయాలను ప్రజల వద్దకు తీసుకెళ్తాం. తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ మేము రివైవ్ చేస్తాం. ఈ ఎన్నికలతోటి మేమేమో కుంగించిపోయలేదు. మా ఎమ్మెల్యే అందరినీ కొనుక్కపోవడమో బ్లాక్మెయిల్ చేయడమో చేస్తున్నంత మాత్రాన కాంగ్రెస్ పార్టీ ఈజ్ అన్ని దక్కా మొక్కలు దిగున్నటువంటి పార్టీ. 100 ఏళ్లలో దక్కా మొక్కలు చాలా దిగున్నాయి. ఇట్లాంటి ఆటుపోట్లు చాలా వచ్చినాయి మాకు. వీటిని అధిగమించి ప్రతిసారి మేము మళ్ళీ ప్రైమ్ పొజిషన్కి వచ్చినటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి ఈ దేశంలో. డెఫినెట్గా దిస్ టైమ్ ఆల్సో వీఆర్ కమింగ్ బ్యాక్ టు ది పవర్. డెఫినెట్గా తెలంగాణలో కూడా మంచి పర్ఫార్మెన్స్ మేము చేస్తాం. తెలంగాణకి జీవనాడిగా మనం భావించేటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు విషయం డెఫినెట్గా మేము కాంగ్రెస్ పార్టీ వైఖరి కాంగ్రెస్ పార్టీ ఏదైతే అంటే గత ప్రభుత్వం జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ పక్షాన ఏదైతే ప్రాజెక్ట్ పెట్టినామో జాతీయ హోదా వచ్చే అవకాశం ఉన్నటువంటి ప్రాజెక్టు, అప్పుడున్నటువంటి డిపిఆర్ ఏదైతే ఇచ్చినో దాని ప్రకారం మనకు జాతీయ హోదా రావాలా. కానీ ఈ ప్రభుత్వం రీడిజైన్ పేరుతోటి మనకు వచ్చే జాతీయ హోదాను వాళ్ళు రాకుండా చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు జాతీయ హోదాని మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ వస్తే తప్పనిసరిగా కాళేశ్వరం ప్రాజెక్టుకి ఏదైతే జాతీయ హోదా అర్హత ఉన్నది డెఫినెట్గా దాన్ని అట్లా మేము ముందుకు తీసుకెళ్తాం. ఇప్పుడు అల్టిమేట్ ఈస్ తెలంగాణ ప్రజలు బాగుపడాలి. అది జాతీయ హోదా టీఆర్ఎస్ ఉన్నప్పుడు వచ్చినా సరే, మేమున్నప్పుడు వచ్చినా సరే, కానీ అల్టిమేట్గా తెలంగాణ ప్రజ బాగుపడాలి. కాబట్టి జాతీయ హోదా మా ప్రధాన అంశం అవుతుంది. దాన్ని ఒప్పించి మెప్పించి తప్పనిసరిగా మేము జాతీయ హోదా తీసుకొస్తాం. దానికి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ముందుంది, కొట్లాడుతుంది. మా ప్రభుత్వం వచ్చినా కొట్లాడి మేము తెచ్చుకుంటాం. చిదిరెడ్డి గారు, పార్లమెంటు ఎన్నికలు అనగానే జాతీయ అంశాలు ఎక్కువగా ప్రభావితం చేస్తాయి. ముఖ్యంగా సమర్థవంతమైన నాయకత్వం, అవినీతి రహిత పాలన అనే 2 అంశాలని దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ప్రచారం చేస్తోంది. మరి పార్లమెంటు ఎన్నికల్లో జాతీయ అంశాలతో పాటు రాష్ట్ర అవసరాలని బీజేపీ ఏ విధంగా ప్రతిఫలించబోతోంది, ప్రచారాన్ని నిర్వహిస్తోంది? మెయిన్ ప్రచారాస్త్రం నరేంద్ర మోదీ గారికి ఉన్నటువంటి క్లీన్ ఇమేజ్, 5 ఇయర్స్లో స్టేబుల్ గవర్నమెంట్ ఎట్లా అందించామనేటువంటి విషయము, ఒక్క అవినీతి మరక లేకుండా పరిపాలించినటువంటి వైనము, దేశ ఆర్థిక వృద్ధి రేటు ఇవాళ మీరు చూస్తే మోర్ దాన్ 8% వచ్చినటువంటి వైనము, ప్రపంచంలో అనేకమైనటువంటి ఆర్థిక వ్యవస్థలు ఇబ్బందుల్లో ఉంటే అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా పేరు పొందినటువంటి వైనము, విదేశాంగ నీతిలో ది బెస్ట్ ఇన్ ది ఎంటైర్ ఇండియన్ హిస్టరీ. భారత చరిత్రలో విదేశాంగ నీతిలో ఇంత మంచి పరిస్థితి అన్నది కూడా లేనటువంటి ఒక వైఖరి. అదే కాకుండా పన్నుల సంస్కరణలు పెద్ద ఎత్తున ఇవాళ 1 నేషన్ 1 ట్యాక్స్ పేరుతోటి సరళీకృతమైనటువంటి పన్నుల విధానాన్ని తీసుకొచ్చి దేశం మొత్తం కూడా ఒకటే పన్నుతోటి సంస్కరించినటువంటి తీరు. అదేవిధంగా ఎట్లయితే ప్రజలకు హామీనిచ్చామో నల్లధనాన్ని పూర్తిగా అరికట్టాము, నల్లధనాన్ని ప్రొడ్యూస్ చేయడానికి అవకాశం లేకుండా చేశాము, బినామీ బిల్స్ తీసుకొచ్చాము, అంటే బినామీ ప్రాపర్టీస్ మీద బిల్స్ తీసుకొచ్చాము. తర్వాత రియల్ ఎస్టేట్ రంగంలో కూడా దాన్ని స్థిరీకరణ చేయడం కోసము రెగ్యులేటర్స్ని ఏర్పాటు చేశాము. వ్యవసాయ రంగంలో తర్వాత పారిశ్రామిక రంగంలో వినూత్నమైన మార్పులు తీసుకొచ్చాము. మేక్ ఇన్ ఇండియా పేరుతోటి పెద్ద ఎత్తున మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ తీసుకొచ్చాము. దేశంలో ప్రజలకు మొన్న కూడా అసోచామ్ రిపోర్ట్స్ ఇచ్చింది, మోర్ దాన్ 10.5 crores ఉద్యోగాల కల్పన ఈ దేశంలో జరిగింది. దానికి మేక్ ఇన్ ఇండియా తోడ్పడింది. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన పేరుతోటి దేశం మొత్తం కూడా వృత్తి శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి యువకులను దిశగా తీసుకెళ్ళాం. ప్రత్యేకించి ఎస్సీ ఎస్టీ వర్గాలకు మహిళలకు స్టార్టప్ ఇండియా పేరుతోటి వాళ్ళు ఉద్యోగార్థులు కాకుండా ఉద్యోగాలు ఇచ్చే వాళ్ళని తయారు చేసేందుకు దేశంలోని ప్రతి బ్యాంకు శాఖ ద్వారా 1 కోటి రూపాయల రుణము గ్యారంటీ లేకుండా ఇచ్చి ప్రభుత్వమే గ్యారంటీగా ఉండి చేసినటువంటి తీరును మీరు చూశారు. ఇవన్నీ కాకుండా దేశంలో అంబేద్కర్ ఆలోచన విధానమైనటువంటి అంబేద్కర్ గారు కలలు కన్నటువంటి సమరస భారత నిర్మాణం కోసం భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని నరేంద్ర మోదీ గారు ప్రభుత్వం కృషి చేసింది. వారి యొక్క కృషిని గుర్తించి రాజ్యాంగ నిర్మాణంలో దేశంలో పంచతీర్థ పేరుతోటి వారి తిరుగాండ ప్రాంతాలన్నింటినీ కూడా భవిష్యత్ తరాలకు స్ఫూర్తి కేంద్రాలుగా ఏర్పాటు చేసింది. ఈ రకంగా దేశంలో అన్ని వర్గాలకు సంక్షేమం జరిగేలా, దేశం ఆల్రౌండ్ డెవలప్మెంట్ జరిగేలాగా పనిచేసినటువంటి ప్రభుత్వం. అదేవిధంగా దేశ రక్షణ విషయంలో ఎక్కడ కూడా రాజీ పడకుండా బ్రహ్మాండంగా పనిచేసినటువంటి ప్రభుత్వము నరేంద్ర మోడీ ప్రభుత్వం వాళ్ళ దేశం మొత్తం అనుకుంటుంది. కాబట్టి 2019 మీరు చూస్తున్నారు, నరేంద్ర మోడీ మళ్ళీ ప్రధాని అవుతారు, దేశానికి మళ్ళీ సుస్థిర సుపరిపాలన అందబోతోంది.
రాష్ట్రంలో ఎన్నికల నామినేషన్ల పర్వం ప్రారంభం కావడంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ, బీజేపీలు తమ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం వ్యూహరచనలో నిమగ్నమయ్యాయి. గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీలు ఎన్నికల ప్రచార జోరుని పెంచాయని చర్చలో పాల్గొన్న వక్తలు అభిప్రాయపడుతున్నారు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.